గృహలక్ష్మి పథకం రద్దు. గత ప్రభుత్వం మంజూరు చేసిన పత్రాలు కూడా దాని స్థానంలో అభయహస్తం. ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం. గతంలో కేసీఆర్ గృహలక్ష్మి అని ఒక పథకం తెచ్చిండు. అప్పుడు ఏమన్నారు, 2014కి ముందు ఇంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, అల్లుడు వస్తే ఏడ వండాలి, అత్త చీరేడ మార్చుకోవాలి, కోడి నీడ కట్టేయాలి, బర్రె నీడ కట్టేయాలి, కుక్క నీడ కట్టేయాలి, ఇట్లా రకరకాలుగా చెప్పిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్లని పక్కన పెట్టిండు. కట్టిన ఇల్లు కూడా కూలిపోవడానికి రెడీ అయిపోయినాయి. చాలా వాటిని 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మంచలే. సో దాని తర్వాత ఏం చేసిండు ఇక తెలివిగా 2018 ఎలక్షన్లప్పుడు మీకు జాగా ఉంటే 5 నుంచి 6 లక్షల రూపాయలు ఇస్తామని ఉదరగొట్టిండు. జనాలు అట్లా కూడా నమ్మిరు పాపం. ఇక చివరికి మళ్ళీ ఏం చేసిండు, ఈ డబుల్ బెడ్రూమ్ది పెద్ద చర్చ అవుతున్నది, 2023లో దీంతోనే ఓడిపోయేటట్టున్నాను ఏం చేసిండు తెలివిగా, అసలు ఆ డబుల్ బెడ్రూమ్ అంశాన్ని పక్కన దోసేసి గృహలక్ష్మి అని ఒక అందమైన పేరు పెట్టి ఒక పథకానికి రూపకల్పన చేసిండు. దీని ద్వారా జాగా ఉంటే 3 లక్షలు ఇస్తామని చెప్పిండు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ఏం చెప్పారు మేనిఫెస్టోలో, గృహలక్ష్మి పథకం కాదు, మేము జాగా ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తాం, ఎస్సీ ఎస్టీలు అయితే వాళ్ళకి 6 లక్షలు ఇస్తామని ఏదో చెప్పినట్టున్నారు. సో ఇప్పుడు ఆ పాత పథకాన్ని రద్దు చేసిరు అన్నట్టు. రద్దు చేసి రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం గత కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసింది. ఈ పథకం స్థానంలో అభయహస్తం పేరుతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయబోతున్నట్లు పేర్కొంది. సొంత జాగా కలిగిన పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు 3 లక్షల ఆర్థిక సాయం చేసేలా గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని తెచ్చిన విషయం తెలిసిందే. దీని కింద రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి ఇళ్ల నిర్మాణానికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2,12,095 మందికి మంజూరు పత్రాలు కూడా జారీ చేశారు. అయితే దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జారీ చేసిన మంజూరు పత్రాలను కూడా రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన 6 గ్యారంటీల అమల్లో భాగంగా అభయహస్తం కింద ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. కేసీఆర్ ఏం చేసిందంటే, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఆ ఫేక్ ప్రొసీడింగ్స్ పేపర్ను చాలామంది జనం చేతిలో పెట్టారు. మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చేసింది, మీకు 5 లక్షలు వస్తాయి, మేము అధికారంలోకి రాగానే మాకు ఓటేయండి అని. సో ఇట్లా అలాంటి ఫేక్వి కావచ్చు, అంతకుముందు ఇచ్చిన అన్నీ కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ రద్దు చేసింది అన్నట్టు. చేతబుట్టలు వేయాల్సిందే.